హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూపర్ టెక్నిక్. ఫ్రెండ్స్, టెక్నిక్స్ ఎపిసోడ్ 96కి అయితే అందరికైతే స్వాగతం. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే నవంబర్ 29th 2024. లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. మంచి న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ వాళ్ళు ఇంటర్నేషనల్ మోడల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ మోడల్ ఎస్ సిరీస్ S25 స్లిమ్మెస్ట్ డిజైన్ అంటే ఇది చాలా స్లిమ్గా అయితే ఉంటుంది అయితే వీళ్ళు పక్కాగా మెన్షన్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద డిజైన్ అయితే చూడొచ్చు. ఇది మనకి S25 ప్లస్ S25 అల్ట్రా ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ స్లిమ్ డిజైన్తో జనాల్ని ఆకట్టుకోబోతున్నాయి అనమాట. మరి మిమ్మల్ని ఆకట్టుకుందా ఈ డిజైన్? చూసి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఫ్రెండ్స్, ఐక్యూ నియో సిరీస్ అయితే వేరే లెవెల్గా ప్రమోట్ అయితే అవుతున్నాయి అనమాట. ఐక్యూ నియో 10 Pro వీటికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసుకోవచ్చు. అప్డేట్ చూసుకుంటే వీళ్ళు ప్రీమియం చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. చిప్సెట్ అంటే ప్రాసెసర్ అనమాట. ప్రీమియం ప్రాసెసర్తో ఇంకా బిగ్ బ్యాటరీతో అయితే వీళ్ళైతే రావడం అయితే జరుగుతుంది. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసేయండి, మీకు స్పెక్స్ కూడా చెప్పేస్తాను. స్పెక్స్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. 6100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బిగ్ బ్యాటరీ అంట ఇది. మరి చూద్దాం ఛార్జింగ్ ఎలా ఉండిపోతుందో వచ్చిన తర్వాత. సో రోజంతా ఛార్జింగ్ వస్తుందా లేదా మరి చూడాలి. ఇంకా 120 watts వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీరు వైర్లెస్ అయితే ఇవ్వట్లేదు, ఇది చాలా కాస్ట్ అయితే ఉండబోతుంది మొబైల్. వైర్లెస్ ఇచ్చింటే బాగుండేది. వైర్లెస్ ఇవ్వట్లేదు, వైర్డ్ ఛార్జ్ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓకేనా. ఇంకా ఇది మనకి 6.79 inches LTPO AMOLED డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. 1260p రెజల్యూషన్తో అయితే వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా 4500 nits బ్రైట్నెస్ అనమాట. ఫ్రెండ్స్ ఇది బ్రైట్నెస్ అయితే వేరే లెవెల్, చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఇచ్చేస్తారు. సో మీకు ఎండలో కూడా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా 16MP సెల్ఫీ కెమెరా, ఇది మనకి పంచ్ హోల్ అండర్ డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. పంచ్ హోల్ అనమాట. మీకు పంచ్ హోల్ తెలుసుగా, పేపర్కి పిన్స్ ఇలా వేసేటప్పుడు హోల్స్ పెడుతుంటారు కదా పేపర్కి ఇలాగా బటన్ ప్రెస్ చేసి. సో అలాగే ఆ హోల్ అయితే పెడితే ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది అనమాట. డిజైన్ చూసుకోండి. సో పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. ఇంకా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రావడం అయితే జరుగుతుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP సెన్సార్ కెమెరా, ఇంకా ఆరిజిన్ OS 5.0 అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 15 వాయిస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫీచర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. 144 Hz రిఫ్రెష్ రేట్, కంప్యూటర్ ఎడిటింగ్ మానిటర్స్కి ఇస్తారనమాట. ఆ రేంజ్లో వేస్తున్నారు మొబైల్స్కి. దాన్ని మొబైల్ అనాలా కంప్యూటర్ అనాలా మరి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి ఫ్రెండ్స్, రియల్మీ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్గా. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసుకోండి. అనౌన్స్మెంట్ చూసుకుంటే రియల్మీ V60 Pro ఈ మొబైల్ అయితే డైమెన్సిటీ 6300 ప్రాసెస్ అయితే వస్తుందని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇంకా IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్తో అయితే వస్తుంది అనమాట. సో మీ స్క్రీన్ మీద ఇమేజ్ చూసుకున్నట్టు. సో ఈ మొబైల్ అయితే చాలా డీసెంట్ లుక్తో అయితే ఉంది. సో మీకు రెయిన్లో కూడా యూస్ చేసుకోవచ్చు మొబైల్, నో ప్రాబ్లం. నెక్స్ట్ న్యూస్ కూడా రియల్మీ నుంచే, రియల్మీ GT7 Pro ఈ మొబైల్స్ కోసం ఈగర్లీ చాలామంది వెయిట్ చేస్తుండొచ్చు. సో గ్లోబల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మొబైల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే కనిపిస్తాయి, చూసేసేయండి. ఓకేనా, మొబైల్ బాగుంటుంది. లాస్ట్ నుంచి చూసుకుంటే ఐక్యూ నుంచి ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే ఉంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. న్యూస్ ఏంటో తెలుసా? ఐక్యూ వాళ్ళు ఆఫ్లైన్ మార్కెటింగ్లో అయితే వీళ్ళైతే ఎంటర్ అయితే అవుతున్నారు. డిసెంబర్ నుంచి మీకు ఆఫ్లైన్లో మొబైల్స్ అయితే దొరకబోతున్నాయి ఐక్యూ నుంచి. ఓకేనా, డిసెంబర్ మంత్లో మీకు ఐక్యూ మొబైల్స్, ఇప్పుడు వివో మొబైల్స్ ఎలా షాప్స్లో అన్నింటిలో దొరుకుతాయో చూసుకోండి. బయట వివో మొబైల్ లేని షాప్ అంటూ ఉండదు అనమాట. అన్ని షాపులు అవైలబుల్గా ఉంటాయి. శాంసంగ్ కూడా అలాగే ఉంటాయి. కానీ మిగతా మొబైల్స్ రియల్మీ అవన్నీ పెద్దగా అవైలబుల్గా ఉండవు, కొన్ని షాప్లోనే ఉన్నాయి అనమాట. సో అలాగే ఇప్పుడు ఐక్యూ వాళ్ళు వివోకి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్స్ ప్రతి స్టోర్స్లో అయితే ఐక్యూ మొబైల్స్ కూడా మీకు దొరుకుతాయి. ఇంకా రీటైల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి, చిన్న చిన్న షాప్స్లో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐక్యూ లవర్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఎదురు చూస్తుంటారు ఆఫ్లైన్ కోసం, ఆఫ్లైన్ మార్కెటింగ్. మొత్తానికి ఐక్యూ అయితే ఆఫ్లైన్లో దిగేసింది. ఫ్రెండ్స్ ఈరోజు నా న్యూస్ అయితే నాకైతే అన్ని న్యూస్లు బాగా నచ్చాయి. మీకు ఏ న్యూస్ నచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టెక్నాలజీ పరంగా నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఒక Q&A ఎపిసోడ్ అయితే చేద్దాం అనుకుంటాను. అన్ని కామెంట్స్ తీసుకొని చేస్తాను. ఈరోజు నా న్యూస్ అయితే ఇంతే. మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఇస్ సుప్రజ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్ గాయ్స్.